హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ మురళి. ఈరోజు టాపిక్ ఏంటంటే ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. సాధారణంగా ఇల్లు కట్టుకోవడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఫస్ట్ గోల్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తన సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ఒక చిన్న కళ కాదు, ఒక పెద్ద కళగా ఉంటుంది. అటువంటి కళ నెరవేర్చుకోవడం కోసం చాలామంది చాలా కష్టాలు పడి ఎలాగోలా వారి లైఫ్లో ఎలాగైనా ఒక ఇల్లు కట్టుకోవాలా, అది కూడా తన సొంతంగా కట్టుకోవాలా, తనకు అభిరుచి తగ్గినట్టు కట్టుకోవాలా అని చెప్పేసి చాలామంది ఆలోచిస్తుంటారు. అటువంటి వారి కోసం అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క అంటే ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్కరి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్లోడ్ చేయడమే కాకుండా మీరు ఇల్లు కట్టేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా, లేకపోతే ఎటువంటి డౌట్స్ ఉన్నా, లేకపోతే ఎటువంటి మీకు అంటే తెలుసుకోవాలని ఆతృత ఉన్నా కూడా డెఫినెట్గా నన్ను అయితే కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా అయితే నేనైతే మీకు సజెషన్స్ అయితే చెప్పగలుగుతాను. అండ్ అలాగే నియర్ బై ఎవరైనా ఉంటే వచ్చి దాన్ని చెక్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. యాక్చువల్లీ అయితే ఎలక్ట్రికల్ ఫీల్డ్, బట్ సివిల్ ఎంత అంటే మన ఇల్లు కట్టేటప్పుడు అయితే నాకు తెలిసిన మా ఫ్రెండ్స్, కొలీగ్స్ అండ్ అలాగే మా మేస్త్రి అందరూ ఇల్లు కట్టేటప్పుడు మేము చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా మాకు అనుభవం ఉంది కాబట్టి ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క ఇంటికి సంబంధించిన వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి అంటే, స్లాబ్లో పైపులు పెట్టేటప్పుడు చాలామంది ఎలక్ట్రీషియన్ చేసే తప్పు ఏంటి అంటే, స్లాబ్లో పైపులు పెట్టేసిన తర్వాత కింద కవరింగ్ పెట్టడం మర్చిపోతుంటారు. కవరింగ్ అంటే ఏంటంటే మనం పెట్టే జంక్షన్ బాక్స్ కనపడడం, అంటే స్లాబ్లో జంక్షన్ బాక్స్ పెడతాం. అండ్ అలాగే స్లాబ్లో జంక్షన్ బాక్స్ పెట్టేటప్పుడు కూడా ఓవర్గా పైప్స్ అయితే పెట్టకూడదు. చాలామంది ఏం చేస్తారంటే స్లాబ్లో పైపులు ఎక్కువ పెట్టేస్తే మనకు వైరింగ్ తగ్గుతుందేమో అనుకుంటారు. కానీ డెఫినెట్గా బాగా చెప్తా, గుర్తుపెట్టుకోండి. అంటే ఓనర్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, స్లాబ్లో ఎలక్ట్రీషియన్ పైపులు పెట్టేటప్పుడు డెఫినెట్గా ఆలోచించండి. ఎక్కువ పైప్స్ పెట్టకూడదు చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పైపులు పెట్టినా కూడా నో ప్రాబ్లం, కానీ స్లాబ్లో ఎక్కువ పైపులు పెట్టడం వల్ల అంటే మైనస్ ఏంటి అంటే స్లాబ్స్ క్రాక్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ స్లాబ్లో పైపులు పెట్టేటప్పుడు డెఫినెట్గా అదొక మైండ్ అయితే పెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పుడు మేము ఇల్లు చూపిస్తున్నది వచ్చి 10 చదరాలు, అంటే 10 చదరాలు 2.5 సెంట్ ఉంది. ఈ 2.5 సెంట్ అయితే మేము స్లాబ్లో పైపులు పెట్టడమే కాకుండా బోర్డ్స్ అంటే ఎలక్ట్రికల్ బోర్డు పెట్టేటప్పుడు డెఫినెట్గా చాలామంది ఏం చేస్తారంటే బోర్డులు పెట్టి అలాగే వదిలేస్తూ ఉంటారు. అంటే దాన్ని కవరింగ్ చేయడము అలాంటివి ఏం చేయకుండా వదిలేస్తూ ఉంటారు. కానీ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల రేపటి రోజు అవి స్లిమ్ పట్టిపోయి వాటికి వాటర్ తగిలేసి అవి ఎంత లోపల డస్ట్ ఉన్నా కూడా మనం అలాగే బోర్డులు బిగించేస్తుంటాం. కాబట్టి కవరింగ్ అంటే మన మన గాడి కొట్టిన తర్వాత ఇవే మనము బోర్డులు పెడతాం కదా, వాటిని మనం ఇట్లా కవరింగ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బోర్డులు డస్ట్ పట్టకుండా ఉంటాయి, సిమెంట్ లోపల పోకుండా ఉంటుంది. డెఫినెట్గా ఓనర్స్ అది కూడా మైండ్లో పెట్టుకోండి. అండ్ అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను ప్రతి ఒక్కరు, అంటే ఎక్కడెక్కడ ఏ బోర్డులు పెట్టినామనేది డెఫినెట్గా చూపిస్తున్నాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే మూమెంట్లో కొన్ని చెప్పాలి కాబట్టి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. బట్ మెయిన్ ఎంటర్ అయితేనే, డోర్ ఓపెన్ అయితేనే ఒకటి బోర్డు చూస్తుంటారు పెద్దది, డిస్ట్రిబ్యూషన్ బోర్డు, డిబి బోర్డు. అండ్ అలాగే దాని కింద వచ్చి మోటార్ స్విచ్ పాయింట్ 2 మోడలర్. అండ్ అలాగే దాని కింద వచ్చి ఈ నోటు సంబంధించి 6 మాల్ బోర్డు. అండ్ అలాగే పైన అయితే జంక్షన్ బాక్స్. అండ్ అలాగే మెయిన్ హాల్లో 18 మోడలర్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. ఎందుకంటే 18 మోడల్ బోర్డు పెట్టడం వల్ల మనకి ఏమైనా ఎక్స్టేషన్గా అంటే మనకు ఆ పిఓపి లైట్స్ కానీ, ప్రొఫైల్ లైట్స్ కానీ, రోఫ్ లైట్స్ కానీ ఇటువంటివి ఏమైనా వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి కోసం అయితే 18 మోడల్ బోర్డు అయితే పెట్టడం జరిగింది. 18 మోడల్ బోర్డులో ఏంటంటే 18 సంబంధించిన స్విచెస్ అయితే వస్తూ ఉంటాయి. ఇప్పుడు డిఫరెంట్ మోడల్ అయితే రావడం జరిగింది. ఆ మోడల్ తగ్గట్టు మనమైతే బోర్డులు పెట్టుకోవాలి. అండ్ అలాగే మీకు చూపిస్తున్నాను ప్రతిదీ, అంటే ఎక్స్ప్లెనేషన్ చేసేదానికి నేను చెప్పేదానికి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో బెడ్రూమ్లో ఏంటంటే మామూలుగా సాధారణంగా మనం చేసే అంటే ఎలక్ట్రీషియన్ చేసే తప్పు ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏసీలు పెట్టుకుంటున్నారు. వాటికి కూడా ఏంటంటే హోల్స్ ముందే ఒక 2.5 పైప్ పెట్టేసి వదిలేసామంటే పూతల్లో క్లియర్ అయిపోతుంది. అంటే మనకు మెజర్మెంట్ తెలియదు కదా, ఎలా పెడతామంటే మనం పెట్టిన దగ్గర వాళ్ళు పెట్టుకుంటామని చెప్పేసి ఇప్పుడు ఆప్షన్ చెప్తున్నారు. కాబట్టి డెఫినెట్గా ఎలక్ట్రీషియన్స్ ఏం చేస్తారంటే గాలి కొట్టేటప్పుడు ఒక 2 ఇంచెస్ పైప్ పెట్టేసామంటే ఏసీకి సంబంధించిన పైప్ అవుటర్ కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే 18 మోడల్ పెట్టాల్సి వచ్చింది. 18 మోడల్ ఎందుకు పెట్టినామంటే ఇది బాత్రూంలో కూడా అటాచ్మెంట్, అంటే బాత్రూమ్కి సంబంధించిన స్విచ్ పాయింట్స్ అని ఈడే వచ్చేస్తాయి. కాబట్టి దాంట్లో 18 మోడల్ అయితే ఒకేసారి పెట్టడం జరిగింది. వాటర్లో అయితే లోపల జరుగుతుంది. మా బ్రదర్ రమేష్ వర్క్ చేస్తూ ఉన్నాడు. అండ్ అలాగే యాక్చువల్లీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం వాడే వస్తువులు కూడా చాలా అంటే క్వాలిటీ వాడినామంటే ఎప్పటికి కూడా ఇంట్లో చాలామంది ఏం చేస్తారంటే లోపల వెళ్ళిపోతాయి కదా, వాటిని పైన ఏం కనపడదు కదా, లోపల వెళ్ళిపోతాయి, మనం ఎందుకు క్వాలిటీ వాడాల్సిన అవసరం లేదు అనుకుంటుంటారు. కానీ డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, మనం వాడే ప్రతి వస్తువు, ఇంటికి సంబంధించిన ప్రతి వస్తువు క్వాలిటీగా ఉంది అంటే ఆ ఇండ్లు చాలా అంటే ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడైతే వాటిలో ఏం చూస్తున్నారు, వాల్ మిక్చర్ బిగించేటప్పుడు అయితే ఫస్ట్ ఎందుకంటే
లోపల టైల్స్ లోపల వెళ్ళేది కాబట్టి వాల్ మిక్చర్ సెట్టింగ్ మాత్రం ఖచ్చితంగా లెవెల్గా పెట్టుకోవాలి. మనం లెవెలింగ్ పెట్టాం కదా, ఆ లెవెల్గా పెట్టుకోవాలి. లెవెలింగ్లో వచ్చి మనకు వాటర్ కూడా ఈక్వల్గా ఉండాలి. అండ్ అలాగే ఇది వచ్చి వాష్ బేసిన్ పాయింట్, అంటే బాత్రూంలో ఒక వాష్ బేసిన్ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాల్ మిక్చర్ అయిపోతేనే మళ్ళీ హాట్ వాటర్ కూల్ వాటర్ కూడా ఒకే చోట ఎత్తేయడం జరిగింది. అంటే దగ్గర ఉంటే కొద్దిగా బాగుంటుంది, అంటే లాంగ్ ఉంటే వాటర్ కూడా కొద్దిగా ఫ్లో తగ్గిపోతుందని చెప్పేసి నియర్ బై పెట్టేసుకున్నాము. ఇది వచ్చి బేషన్ సంబంధించిన పాయింట్, అంటే బేషన్కి బట్టి వాటర్ వెళ్ళడానికి అవుట్లెట్ అండ్ 2-in-1 ట్యాప్ కోసం అని చెప్పేసి ఇక్కడ అయితే పెట్టడం జరిగింది. బట్ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం వాటర్ లైన్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము పర్ఫెక్ట్గా చేస్తున్నా కూడా మనం సొల్యూషన్ పూసేది పర్ఫెక్ట్గా ఉందా లేదా. ఎందుకంటే కొద్దిగా ఒక సొల్యూషన్ పూసింగ్ ఒక పక్క సొల్యూషన్ పూకుండా వదిలేసినామంటే రేపటి రోజు లీక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అయినా రెక్టిఫై చేసుకోవచ్చు, కానీ వాటర్ లైన్ రెక్టిఫై చేసినప్పుడు మాత్రం చాలా డ్యామేజ్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే డ్యామేజెస్ ఎలా అంటే టైల్స్ అయిన పగలగొట్టాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందే మనం ఏం చేయాలంటే, మనం వర్క్ చేసేటప్పుడు కానీ మనం వర్కర్స్ కానీ ఎవరైనా కానీ నీట్గా ఒక 1 అవర్ లేట్ అయినా పర్లేదు, 2 అవర్స్ లేట్ అయినా పర్లేదు, నీట్గా దాన్ని సెట్ చేసుకుంటే క్లియర్గా అయిపోతుంది. ఫిట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత డమ్మీలు మాత్రం మర్చిపోవద్దండి. డమ్మీలు మర్చిపోతే ఏమవుతుందంటే టైల్స్ బిగించేవాళ్ళు, లేకపోతే దీని మీద పూత చేసేవాళ్ళు డెఫినెట్గా దాని లోపల సిమెంట్ అయితే వెళ్ళిపోతుంది. సిమెంట్ వెళ్ళిపోవడం వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి డెఫినెట్గా అయితే దాన్ని చూసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, జై హింద్.